ఉమ్, ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో అవును. భారీగా 1,00,000 మంది 2,00,000 మందిని పోగేసి పెట్టారు కదా. ఉమ్, ఉమ్, ఇప్పుడు ఇంకా అది రోడ్ షో అనుకున్నారు. ఉమ్, ఉమ్, మేబీ అది ఒరిస్సా ప్రోగ్రాము దానికి క్లాష్ అవుతుందని ఆపారు. ఉమ్, అంటే ఉమ్, మీడియా రాసింది, మీడియానే లేదని చెప్పి ఉమ్, గవర్నమెంట్ అధికారికంగా ప్రకటించి క్యాన్సిల్ చేయాల. ఉమ్, మీడియా వాళ్ళకి ముందు ఒక ఇది వచ్చేసింది, ఉమ్, ఎవరో చెప్పుకున్నది రాసేసారు వాళ్ళు. ఉమ్, అది ఏలూరులో సభ ఉమ్, ర్యాలీ అన్నారు. ఉమ్, అది కూడా ఇప్పుడు కనబడట్లేదు కదా, ఓన్లీ ఇది ఒక్కటే కన్ఫర్మ్ అయింది. అవును. అవును, ఇది ఒకటే. ముందు చెప్పడం ఈ 3 అన్నారు, అన్నారు. 3 అని బ్రేకింగ్లు వచ్చి అంటే ఇది అయిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ తెలంగాణలో 2 రోజులు టూర్ ఉంది మోడీకి, ఇంకా అటు వెళ్ళిపోతారు. యాక్చువల్ గా రెండో రోజున ఏలూరులో సభ అను తెలంగాణలో సభ అన్నారు నాగర్ కర్నూలు. ఉమ్, 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 ముందే వేయడం బ్రేకింగ్లు అయితే, ఉమ్. తర్వాత ఏమి లేవు, ఓన్లీ ఈ సభ ఒక్కటే. ఈ సభ ఒకటే అనేది అంటే ముగ్గురు కలిసి ఉన్న చోట ప్రకటించిన మేనిఫెస్టో ముగ్గురికి అంగీకారం అని అనుకోవడానికి లేదా? మేనిఫెస్టో టీడీపీ మేనిఫెస్టో ప్రకటిస్తారని నేను అనుకోను. అదే అచ్చెన్నాయుడే ప్రకటించారు కదా, స్వయంగా ఆయన అన్నారు కదా మేనిఫెస్టోని ప్రకటించబోతున్నారు. చూడాలి అదేంటి అనేది దాంట్లో. అంటే ఈ వీళ్ళ సూపర్ 6 చెప్తారు, ముగ్గురిది అయితే ఇంతవరకు మీటింగ్లు ఏమవలేదు కదా.